హాయ్ హలో డ్రైవర్ సోదరులందరికీ నమస్తేనా. ఇవాళ అయితే మార్చ్ 27, 2025 మార్నింగ్ అయితే 8 o'clock అవుతుంది. ఒకసారి మీకు చూపిస్తా. ఇలా జర లేట్ అయిపోయింది. టైం వచ్చేసి 7 గంటల 58 నిమిషాలు అయితే అయింది. రీడింగ్ అయితే 0 ఇద్దాం. చలో రీడింగ్ అయితే 0 అయిపోయింది. అలా చేయకుండా ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. రైట్, అట్లనే ర్యాపిడోలో కూడా ఆన్లైన్ చేద్దాం. లోడ్ చేసినాకే చేద్దాం. ఓకే, ర్యాపిడోలో కూడా ఆన్లైన్ అయిపోయింది. ఇప్పుడు వరకు మనకు ఊబర్లో అయితే 6 డ్రాప్లు అయితే కంప్లీట్ అయినాయి. 6 డ్రాప్లకు 2073 అయితే బిల్ అయింది. ర్యాపిడోలో వచ్చేసి 2 డ్రాప్లు అయినాయి. 2 డ్రాప్లకు 489 రూపాయలు అయితే బిల్ అయింది. కానీ టోటల్గా వచ్చేసి ఇక్కడ 529 రూపాయలు చూపిస్తుంది కదా. ఎందుకు అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఒకటి క్యాన్సిలేషన్ ఫీజు వచ్చింది 40 రూపాయలు. కస్టమర్ క్యాన్సల్ అని చెప్పేసి ఉంది కదా, క్యాన్సల్ బై కస్టమర్. ఈ డ్రాప్లో అయితే మనకు 40 రూపాయలు క్యాన్సిలేషన్ ఫీజు వచ్చింది. దీంతో కలుపుకొని 529 రూపాయలు అయితే ఇందులో కలెక్షన్ అయింది. టోటల్గా వచ్చేసి మనకు 2500 చిల్లర, 2500 600 అనుకోండి. ఇలా 70 రూపాయలు, అందులో 59 ఎంత 29 రూపాయలు, దగ్గర 2600 దాకా అయింది. ప్రజెంట్ అయితే ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను, పార్కింగ్లో అయితే ఉన్నాను, పార్కింగ్ గ్రౌండ్లో. ఇప్పటి వరకు మన వెహికల్ రీడింగ్ వచ్చేసి 177 కిలోమీటర్లు అయితే అయ్యింది. సాయంత్రం 6 గంటల 12 నిమిషాలు అవుతుంది. మనకు ప్రజెంట్ సీరియల్ వచ్చేసి సెడాన్ వచ్చేసి 221 నడుస్తుంది. ప్రీమియర్ వచ్చేసి 211, 215 నడుస్తుంది. గో అయితే ఆఫ్ చేసేసిన. ఇప్పుడు బయటకైతే ఖచ్చితంగా ప్రీమియర్లోనే వెళ్తాను. సెడాన్లో కూడా ఏం తీసుకోను, ప్రీమియర్లో వెళ్తాను. మీకు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తాను. చాలామంది డ్రైవర్లు అయితే అడుగుతున్నారు కదా, ఎయిర్పోర్ట్లో కూడా అదే ఫేర్కి ఎట్లా నడుపుతున్నావు బండి అని చెప్పేసి. ప్రీమియర్లో ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను బయటకు వెళ్ళిన తర్వాత, మన కిలోమీటర్కి ఎంత పడుతుంది అనేది. ఇప్పుడైతే నాకు ఈ డ్రాప్ ఇప్పుడు వచ్చిన డ్రాప్లో 682 రూపాయలు అయితే వచ్చింది. ఎక్కడి నుంచి అంటే మనకు బోయినపల్లి నుంచి అయితే ఈ ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే వచ్చిన. అయ్యో, ఓల్డ్ బోయినపల్లి టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. మనకి ఇందులో 44 కిలోమీటర్లకు 682 రూపాయలు అయితే ఇచ్చిండు. మనకు అప్రెంట్ ఫేర్ వచ్చేసి 716 రూపాయలు చూపించింది. కానీ మనకి ఇచ్చింది మాత్రము 682 రూపాయలు. ఓకే, బయటికి వెళ్ళాక మీకు మళ్ళీ రిటర్న్ బుకింగ్లో ఎంత వచ్చింది అనేది మీకు చూపిస్తాను. ప్రీమియర్లో ఎంత వచ్చిందో అప్పుడు మీకు కూడా తెలుస్తుంది కదా. హలో ఫ్రెండ్స్, ఇవో ఎయిర్పోర్ట్ నుంచి అయితే నాకు వెస్ట్ మారేడుపల్లి అయితే పడ్డది డ్రాప్. చూపిస్తాను డ్రాప్ డీటెయిల్స్. ఎయిర్పోర్ట్ నుంచి మనకు వెస్ట్ మారేడుపల్లి అయితే వచ్చింది. 40 కిలోమీటర్లకు ఎంత ఇచ్చిండు చూడండి, 748 రూపాయలు అయితే ఇచ్చిండు. 40 కిలోమీటర్స్కి 1 hour 2 minutes అయితే టైం పట్టింది.
ఈ డ్రాప్ తర్వాత ఒక డ్రాప్ క్యాన్సిల్ అయింది. దాని నెక్స్ట్ డ్రాప్ అయితే వెస్ట్ మారడపల్లి నుంచి నాకు ఇక్కడ తిరుమలగిరి అయితే ఒక చిన్న డ్రాప్ వచ్చింది. ఈ డ్రాప్లో మనకు 3.89 అంటే 4 కిలోమీటర్ అనుకోండి. 4 కిలోమీటర్కి మనకు 118 రూపాయలు అయితే ఇచ్చిండు. అయితే ఇప్పుడు ఎయిర్పోర్ట్ డ్రాప్ లెక్క అవుతాం ఒకసారి మనకి ఎంత పడ్డట్టు. 40 కిలోమీటర్లకు 745 రూపాయలు కదా. నేను చెప్పాను కదా ప్రీమియర్లో వస్తుందని చెప్పేసి. ఇవో ప్రీమియర్ డ్రాప్ ఇది 40 కిలోమీటర్లకు 748. 748 డివైడెడ్ బై 40 కిలోమీటర్లు. ఇగో చూసారు కదా, నాకైతే 18 రూపాయలు పర్ కిలోమీటర్ అయితే పడ్డది. అవరేజ్గా 18 రూపీస్ పర్ కిలోమీటర్ ప్రీమియర్లో వస్తే. ఏ ఊబర్ గోలో వస్తే అదే 10 రూపాయలు పడుతుంది. అది మాత్రం నేను ఏం అవద్దాం అని చెప్పేసి నేను ఏమంటలేను. ఊబర్ గోల్ వస్తే అదే 10 రూపాయలు ఇస్తాడు బయటికి. కాబట్టి నేను ఊబర్ గోల్ అయితే రాను మ్యాక్సిమం అయితే సెడాను లేదంటే ప్రీమియర్. ఇలా టోటల్ బిల్ వచ్చేసి మనకు ఎన్ని డ్రాప్లు ఇంట్లో ఒక్క నిమిషం. ఇవాళ ఊబర్లో అయితే 8 డ్రాప్లు. 8 డ్రాప్లకు 2,943 రూపాయలు అయితే అయింది. ఇంకా ర్యాపిడోలు వచ్చేసి ర్యాపిడోలో అయితే మనకు 2 డ్రాప్లకు అయితే 489 రూపాయలు అయితే అయింది. ఇంక్లూడింగ్ 40 రూపీస్ వాడు క్యాన్సిలేషన్ ఫీజు ఇచ్చిందని చెప్పిన కదా. ఆ 40 రూపాయలు కలుపుకుంటే 539 రూపాయలు మనకు ఇంట్లో కలెక్షన్ అన్నట్టు. ఇప్పుడు ఒకసారి టోటల్గా అయితే మనము లెక్కేసుకున్నాం ఎలా ఎర్నింగ్స్. ఊబర్లో వచ్చేసి 2,943. అందులో 539. ఇవాళ టోటల్గా మన ఎర్నింగ్స్ వచ్చేసి 3,482 రూపాయలు. అందులో డీజిల్ తీసేయాలి కదా. డీజిల్ ఎంత తిరిగింది వెహికల్? 229 అంటే 230 అనుకోండి. 230 కిలోమీటర్లు అయితే తిరిగింది. మినిమం 1,200 డీజిల్ పోయినట్టు. -1200 పోతే మనకు 2,282 రూపాయలు అయితే ఇవాళ మనకు మిగిలిన ఎర్నింగ్స్ ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఇక్కడ తిరుమలగిరి ఆర్టీఓ ఆఫీస్ ఉంది కదా, అక్కడ ఉన్నాను. ఇక డ్రాప్ లైన్ రావట్లేదు. టైం ఆల్రెడీ 1 గంట కానీ వస్తుంది కాబట్టి ఒక్క నిమిషం దాకా 1 o'clock అవుతుంది. ప్రజెంట్ అయితే ఆఫ్లైన్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా. ఆఫ్లైన్ అయితే చేద్దాం. ఓకే, ఇంటికైతే వెళ్తున్నా. ఇక్కడ నుంచి మనకు 3 కిలోమీటర్లు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాళ మన ఎర్నింగ్స్. చాలా మంది డ్రైవర్లు ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన పికప్లా చాలా తక్కువ వస్తుందన్న అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు లైవ్గా మీకే చూపించిన కదా. ప్రీమియర్లు వస్తే పర్లేదు, మనకైతే మంచిగానే వస్తుంది. ఇక గోల్ వస్తే మాత్రం ఇక గదే 10 రూపాయలు 11 రూపాయలు కట్టిస్తాడు. దానికి మాత్రం నేనే చెప్తున్నా కదా, గోల్ వస్తే మాత్రం 10-11 రూపాయలే కట్టిస్తాడు. ప్రీమియర్లు వస్తే మాత్రము ఇట్లా వస్తుంది.
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఇవాళ మన ఎర్నింగ్స్ అయితే ఇంతే ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే డ్రాప్లో కూడా ఏం రావట్లేదు. 1 o'clock అవుతుంది టైము. ఆఫ్లైన్ చేసుకొని ఇంటికి అయితే వెళ్తున్నా. ఓకే, మళ్ళీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ఉంటా ఫ్రెండ్స్. గుడ్ నైట్.